హలో బెస్టీస్, ఎపిసోడ్ 5 ఆఫ్ మిల్లెట్ సిరీస్లో నేను చేయబోయే రెసిపీ రాగి జున్ను. ఇది కర్ణాటకలో ఫేమస్ రెసిపీ. వేరే వేరే పేర్లతో పిలుస్తుంటారు, బట్ నేను మాత్రం రాగి జున్ను అని అంటాను. అండ్ నాకు జున్ను అంటే చాలా చాలా ఇష్టం, బట్ ఇప్పుడు ఎక్కువ దొరకట్లేదు. సో ఇది నాకు తెలిసినప్పుడు తప్పకుండా ట్రై చేయాలి అని అనుకొని ఒకసారి చేశాను అండ్ చాలా చాలా నచ్చింది. సో ఇది తప్పకుండా మీకు చూపించాలి అనిపించింది, అందుకే ఈసారి వీడియో తీస్తూ చేశాను. సో ఈ జున్ను రాగులు, సజ్జలు అండ్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రాగులు తీసుకున్నాను. ముందు ఒక గ్లాస్ రాగులు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ వేసేసి మినిమం 6 గంటలు మంచిగా సోక్ అయిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ దీంట్లో కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ కొబ్బరికాయ ముక్కలు వేసేసుకున్నాను అండ్ కొన్ని వాటర్ వేసేసుకొని మంచిగా ఫైన్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వరకు బ్లెండ్ చేసేసుకొని ఒక పెద్ద బౌల్ తీసుకొని వైట్ కలర్ క్లాత్తో కానీ స్ట్రైనర్లో కానీ దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి అనమాట. దీంట్లో నుంచి ఆ మిల్క్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఒకసారి ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ అది మిక్సర్ జార్లోకి వేసేసుకొని వాటర్ వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసేసుకొని దాంట్లోంచి మళ్ళీ ఆ మిల్క్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అట్లా 2 or 3 టైమ్స్ చేసే మిల్క్ రెడీ అయిపోతుంది. ఇది కావాలంటే డబుల్ ఫిల్టర్ కూడా చేసేసుకోవచ్చు, ఏం పార్టికల్స్ రాకుండా. సో ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి ఈ మిల్క్ ప్యాన్లో వేసేసి అది మిక్స్ చేస్తూ ఉండాలి అనమాట. ఒక 4 to 5 మినిట్స్ వరకు మనం కలపాలి. మధ్యలో అసలు ఆపకూడదు, ఆపితే అది గడ్డ కట్టిపోతుంది. సో అది మిక్స్ చేస్తూనే ఉండాలి, అది థిక్ అయ్యే వరకు. అలా కలుపుతుంటే కొద్దిసేపటికి కొంచెం థిక్ అవుతుంది. కొంచెం థిక్ అయినట్టు అనిపించగానే దీంట్లో స్వీట్నర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం కానీ చక్కెర కానీ ఏదైనా యాడ్ చేసుకోవాలి. సో మా ఇంట్లో బెల్లం తినని వాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు ఉన్నారు, కాబట్టి నేను ఇక్కడ షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసి తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ఇంకా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, థిక్ అయిపోయింది. ఇంకా అది స్పూన్తో అవ్వట్లేదు అని నేను విస్కర్ తీసుకొని విస్క్ చేస్తూ ఉన్నాను. క్రీమీగా అయిపోయింది. సో ఇట్లా క్రీమీగా అయిపోయినప్పుడు మనం బౌల్లో కానీ ప్లేట్లో కానీ ఆ షేప్ కోసం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని అది స్ప్రెడ్ చేసుకున్నాను ఈవెన్గా. కావాలంటే దీన్ని డ్రై ఫ్రూట్స్తో కూడా టాపింగ్ చేసేసుకోవచ్చు, ఆర్ అది మిక్స్ చేసేటప్పుడే దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు. నేను ప్లెయిన్గానే చేశాను. అట్లా ప్లేట్ షేప్ కోసం ప్లేట్లో వేసేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. 15 మినిట్స్ తర్వాత జున్ను టెక్స్చర్లోకి వచ్చేసింది. సో ఇది హ్యాపీగా కట్ చేసేసుకొని తినడమే. అండ్ ఇట్లా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. స్వీట్ క్రేవింగ్స్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. అండ్ ఇది 3 to 4 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఆ రాగులు, ఆ కొబ్బరి కమ్మదనం అసలు వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్. సో మీకు టైం ఉన్నప్పుడు, మీకు క్రేవింగ్స్ అయినప్పుడు డెఫినెట్గా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. స్వీటే కానీ గిల్ట్ ఫ్రీగా తినొచ్చు.